హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఎంబీఏ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని. సో దిస్ ఇస్ ది ఫస్ట్ వీడియో ఆఫ్ ఇట్. మా కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 10 డేస్ పైన అయింది. ఈ 10 డేస్లో నేనేం నేర్చుకున్నా, నాకు ఏం పాజిటివ్స్ అనిపించింది, ఏం నెగిటివ్స్ అనిపించింది, అవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ డే వాళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే కాలేజ్ గురించి, ఫ్యాకల్టీ గురించి, ఇంకా కాలేజ్ చరిత్ర అంతా అవన్నీ చెప్తారు. సో ఆ రోజు వెళ్ళా కాలేజ్కి. అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు సెమినార్ హాల్లో కండక్ట్ చేశారు. సెమినార్ హాల్లో చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ మా క్లాస్ స్ట్రెంతే 100+ మెంబర్స్. ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, అదే సీనియర్స్ ఉన్నారు. ఇంకా మా క్లాస్ వాళ్ళున్నారు. చాలామంది ఉన్నారు. అందరూ కొత్త పర్సన్స్. సో వెళ్ళి ఒక దగ్గర సైలెంట్‌గా కూర్చున్నా. ఎవరో తెలీదు కాబట్టి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో ఏం చెప్పారు అంటే, కాలేజ్ గురించి, ఫ్యాకల్టీ గురించి, అంటే కాలేజ్ ఇంకా హిస్టరీ అదంతా. అండ్ ఈ 2 ఇయర్స్‌లో వాళ్ళు ఏం చేయబోతున్నారు. అండ్ కొత్తగా వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేశారు అవన్నీ చెప్పారు. అండ్ ఆల్సో సమ్ స్పీచెస్ అనేది ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ వరకు ప్రోగ్రామ్ ఎండ్ చేసేసి తర్వాత సమ్ కాంప్లిమెంటరీ అనేది ఇచ్చి లైక్ స్నాక్స్ అవి ఇచ్చేసి పంపించేశారు. సో నెక్స్ట్ డే నుంచి కాలేజ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ డే లేట్ వెళ్ళా. ఒక పీరియడ్ అయిపోయింది. అయిపోయాక వెళ్ళా. రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఫీజు కట్టాలి. సో ఏటీఎమ్స్ నియర్ బై దొరకక లేట్ అయింది. సో ఫస్ట్ డే కాబట్టి అంతేం పట్టించుకోలేదు. మా క్లాస్ స్ట్రెంత్ 100+ మెంబర్స్ అన్నా కదా! ఫస్ట్ డే 16 మెంబర్స్ మాత్రమే వచ్చారు. కాలేజ్ వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంత తక్కువ మంది వచ్చారేంటి ఫస్ట్ డే అనేసి. బట్ రీజన్ ఏంటంటే చాలా మందికి కాలేజ్ స్టార్ట్ అయిందని తెలీదు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉందని కాల్ చేశారు గానీ, ఆ నెక్స్ట్ డే నుంచి కాలేజ్ కంటిన్యూ అవుతుంది అని చాలా మందికి తెలీదు. సో అందుకని స్ట్రెంత్ అనేది తక్కువుంది. ఆహ్, యాహ్! అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగినియి కంటిన్యూగా క్లాసెస్. అండ్ మధ్యలో దివాళీకి మాత్రం 4 డేస్ కంటిన్యూస్‌గా హాలిడేస్ వచ్చినియి. సో అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పడం. ఒక్క సబ్జెక్ట్ తప్ప. సో ఈ 10 డేస్‌లో నేను గమనించింది ఒకటేంటంటే హ్మ్. మోటివేషన్. ఫ్యాకల్టీ ఏదైతే మోటివేషన్ ఇస్తున్నారో, బాగా సపోర్ట్ చేస్తున్నారో అదైతే చాలా బాగా అనిపించింది నాకు. మనము ముందుకెళ్ళి మాట్లాడాలంటే చాలా భయపడతాం. అలాంటిది వాళ్ళు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ముందుకు వచ్చి మాట్లాడండి, స్టేజ్ ఫియర్ ఓవర్‌కమ్ చేయండి అని చెప్తారు. అండ్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కూడా లైక్ ఎవరైతే స్టూడెంట్స్ మనతో పాటు చదువుకునే వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు కూడా చాలా సపోర్టివ్‌గా ఉంటారు. సో ఏదన్నా మనం భయపడుతుంటే మిస్టేక్ అయితదేమో అని భయపడుతుంటే, వాళ్ళు మిస్టేక్స్ అనేవి అయితేనే ఉంటాయి. దాని నుంచి మనం రెక్టిఫై చేసుకుంటాం గదా! అని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. యాహ్! ఫ్రెండ్స్ కూడా అయ్యారు. లైక్ కొంతమంది స్పెసిఫిక్‌గా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. హాదియా, అజీమ్, నుమాజ్ ఇట్లా కొంతమందున్నారు. సో యాహ్! ఫ్రెండ్‌షిప్ పరంగా కూడా అంతా బావుంది. అండ్ కొంతమంది అడిగే క్వెషన్ ఏంటంటే, ఎంబీఏ ఎందుకు? సీఏ చేస్తున్నావు, సీఎంఏ చేస్తున్నావు, ఇవి చేస్తూ ఎంబీఏ ఎందుకు? అంత ఖాళీగా ఉంటే జాబ్ చేసుకోవచ్చు కదా! ఎంబీఏకెందుకు అని. జాబ్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ ఈ 2 ఇయర్స్ కాలేజ్ లైఫ్ ఏదైతే ఉందో, డిగ్రీ యాక్చువల్లీ నేను ఓన్లీ ఎగ్జామ్స్ రాసా. కాలేజ్‌కి వెళ్ళలేదు. సో కాలేజ్ లైఫ్ అనేది చాలా తక్కువుండే. సో నాకు చివరి ఛాన్స్ ఈ 2 ఇయర్స్ మాత్రమే. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా, ఏదన్నా నేర్చుకోవాలన్నా, సర్కిల్ పెంచుకోవాలన్నా, సో అందుకు ఐ వాంట్ టు డూ ఎంబీఏ. యెస్. ఇంతకుముందు నేను చదివిన స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ ఎలా ఉండేదంటే, ఫ్యాకల్టీని ఏదన్నా క్వెషన్ అడగాలంటే, ఏదన్నా క్వెషన్ చేయాలన్నా కూడా వీళ్ళేంట్రా నన్నడుగుతున్నారు అన్నట్టు చూసేవారు వాళ్ళు. కానీ ఇక్కడ అసలు అలా లేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వెషన్స్ ఉన్నా అడగండి అని అంటున్నారు. యాక్చువల్లీ క్వెషన్స్ లేకపోయినా కూడా క్వెషన్ అడగండి. మేము మీ దగ్గర నుంచి క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. అడగండి, అడగండి అంటూనే ఉన్నారు. సో, ఆ సపోర్టివ్‌నెస్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది కాలేజ్‌లో. అండ్ నాట్ ఓన్లీ ప్రాక్టికల్ పరంగానే కాదు, సబ్జెక్ట్ పరంగా కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అర్థమయ్యే వరకు చెప్తున్నారు.
ఎంబీఏలో కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారు. నాన్ కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో, నాన్ కామర్స్ వాళ్ళు మహా అయితే ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. సో, తక్కువ మెంబర్స్ కదా అని నెగ్లెక్ట్ జేయకుండా వాళ్ళని బాగా కాన్సంట్రేట్ చేస్తూ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ వెరీ డీటెయిల్డ్‌గా. సో, అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో కాలేజ్ పరంగా కూడా కాలేజ్ ప్రిమిసెస్ అనేది అంతా బావుంది. సో, ఏ ఇబ్బందయితే లేదు. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఇప్పటివరకు అస్సలు లేదు. అండ్ ఆల్సో ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏదైతే సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారో, సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకోవట్లే. ఏదైతే ఎవ్రీ ఇయర్ వాళ్ళు అనాలిసిస్ చేసి మార్కెట్ పరంగా స్టూడెంట్ అనేది బయటకెళ్తే వాడికి ఏ కాన్సెప్ట్ అనేది అవసరమో చూసి దాని పరంగా ఎవ్రీ ఇయర్ సిలబస్ చేంజ్ చేస్తా ఉంటారు. ఈ విషయం అనేది నాకు బాగా పర్టిక్యులర్‌గా నచ్చింది. అండ్ ఈ ఇయర్ నాకున్న సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఎంఓబీ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో, మనకి మేనేజ్మెంట్ గురించి ఇదంతా సిలబస్ ఉంటది. సో, కొన్ని మేనేజ్మెంట్ ఎలా ఉండాలనేది, ఎంప్లాయీస్ ఎలా ఉండాలనేది. సో, దీని గురించి ఇదొక సబ్జెక్ట్. అండ్ ఇంకొక సబ్జెక్ట్ అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ ఏఎఫ్ఎం అకౌంట్స్. సో, ప్రెజెంట్ అయితే మాకొక యూనిట్ కంప్లీట్ అయింది. విచ్ ఈజ్ సేమ్ డిగ్రీలో ఉన్న సిలబస్సే. అండ్ నెక్స్ట్ మేనేజీరియల్ ఎకనామిక్స్. సో, విచ్ ఈజ్ ఎకనామిక్స్. ఇది కూడా డిగ్రీలో ఉన్నదే. అండ్ నెక్స్ట్ ఎస్ఎఫ్ఎం స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ స్టాటిస్టిక్స్. సో, మనకి డిగ్రీలో ఏమైతే ఉందో నాకు ఫస్ట్ సెమ్‌లో అదే ఇంచుమించు సేమ్ సిలబస్ ఉంది. బట్ కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటది అంటున్నారు. సో, ముందుకెళ్ళే కొద్దీ తెలుస్తది. ప్రెజెంట్ అయితే చాలా బేసిక్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ లా అండ్ ఎథిక్స్. సో, ఇది కూడా డిగ్రీలో ఉన్నట్టే ఉంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ బిఈ. అండ్ ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే మేనేజీరియల్ కమ్యూనికేషన్. ఈ సబ్జెక్ట్ అయితే పర్టిక్యులర్‌గా చాలా ప్రాక్టికల్ వేలో చెప్తున్నారు. ఒక మ్యామ్ అనేవారు చెప్తున్నారు. మేడం ఒక లేడీ ఫ్యాకల్టీ చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. అసలు క్లాసు అయిపోతే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అంత బాగా చెప్తున్నారు. అంటే మొత్తం కమ్యూనికేషన్ గురించే ఎలా మాట్లాడాలి ఏంటి అనేది చెప్తారు. అండ్ నెక్స్ట్ బిహేవియరల్ ల్యాబ్. బిహేవియరల్ ల్యాబ్ అనేది జస్ట్ ఒక యాక్టివిటీ టైప్ అన్నట్టు. బట్ స్టూడెంట్స్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నారని చెప్పి దీన్ని ఒక సబ్జెక్ట్ లాగా చేసి దీనికి కూడా మార్క్స్ అలాట్ చేశారు. 50 మార్క్స్ అనేది. సో, యాక్చువల్లీ దీనికి రిటన్ ఎగ్జామ్ ఏమి ఉండదు. సో, మన బిహేవియర్ అనేది ఎలా ఉండాలి. సో, ఔట్ సైడ్ మార్కెట్ బట్టి ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి అండ్ ఎలా ఫేస్ చేయాలి అనేది బిహేవియరల్ ల్యాబ్‌లో వాళ్ళు చెప్తారు. సో, విచ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ సబ్జెక్ట్. మనం క్లాస్‌లో ఫ్యాకల్టీకి రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ అలాట్ చేస్తారు దీనికి. సో, ఇవి మాకున్న 8 సబ్జెక్ట్స్. సో, ప్రెజెంట్ అయితే కొంచెం టైమ్ టేబుల్ అనేది హెక్టిక్‌గానే ఉంది. ఎందుకంటే నాకు డిసెంబర్ 10 నుంచి సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక పక్కన ఎంబీఏ కాలేజ్‌కెళ్తున్నా అండ్ ఆ సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నా. మా కాలేజ్ వచ్చేసి 9:15 టు 4. బట్ క్లాసెస్ అనేవి 3 వరకే జరుగుతాయి. సో, 9:15 నుంచి 1:15 వరకు 4 క్లాసెస్ జరుగుతాయి. ఈచ్ క్లాస్ 1 అవర్ జరుగుతది. అండ్ 2 వరకు లంచ్ 1:15-2 అండ్ నెక్స్ట్ 2-3 ఒక క్లాస్ ఉంటది. సో, 3-4 ఆహ్, సమ్ ఈవెంట్స్ అనో ప్రెజెంట్ అయితే ఇంకా ఏం కండక్ట్ చేయట్లేదు. సో, ఈవెంట్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. లేదా స్పోర్ట్స్ ఉంటాయి. వెళ్లి ఆడుకోవచ్చు. లేదా క్యాంటీన్‌లో కూర్చోవచ్చు. లేదా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సో, ఇట్లా. ప్రెజెంట్ అయితే హార్డ్‌లీ ఆఫ్టర్‌నూన్ వరకు తీసుకుంటున్నారు క్లాసెస్. అండ్ ఆఫ్టర్‌నూన్ తర్వాత వాళ్ళు వదిలేస్తున్నారు. సో, మనం వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. లేదా 4 వరకు కూర్చోవాలంటే కూర్చోవచ్చు. సో, పొద్దున్నే లేవడం, 9:15కి కాలేజ్‌కెళ్ళడం, మళ్ళా 4కి కాలేజ్ అయిపోవడం. హాస్టల్‌కొచ్చేసరికి 5 అవ్వడం. అండ్ దెన్ అగైన్ ఆహ్, ఏమన్నా పనులుంటే చేసుకొని అప్పుడు సీఎంఏ ఫైనల్‌కి ప్రిపేర్ అయితున్నా. ఎంత టైం దొరికితే అంత చదువుకుంటున్నా. సో, లైఫ్ అనేది ప్రెజెంట్ అంత హెక్టిక్‌గా బిజీగా జరుగుతుంది. ఒక సార్ చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో.
లాస్ట్ ఇయర్ ఎంబీఏ నుంచి ఆహ్, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి ఇంటర్వ్యూకి వెళ్లారు. అప్ లాస్ట్ ఇయర్ బ్యాచ్‌లో కూడా 100+ మెంబర్స్ ఉన్నారు. ఆ 100+ బ్యాచ్‌లో 70-80 మెంబర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అందులో ఓన్లీ 1 పర్సన్‌కి మాత్రమే జాబ్ వచ్చింది. సో చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళొక్కరే టాపర్ అని గాదు. ఇంకా చాలామంది టాపర్స్ ఉన్నారు. కానీ అందరికీ రాలే. ఈమెకు మాత్రమే వచ్చింది. అంటే ఈమె టాపర్ అని అనట్లేదు. బట్ అక్కడ కావాల్సిందేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఎంత ఇంపార్టెంటో చెప్పారు వాళ్ళు. అండ్ ఆల్సో ఈవెన్ ఇన్ ఇంజినీరింగ్ మా కాలేజ్‌లో మెయిన్ కోర్స్ వచ్చేసి ఇంజినీరింగ్. సో ఇంజినీరింగ్‌లో కూడా 160 మెంబర్స్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కెళ్తే అందులో ఒక్కళ్ళకి మాత్రమే వచ్చింది. సో బయట జాబ్స్ అనేవి లేవు అని కాదు. ఎక్స్‌పెక్టేషన్స్ బాగా హై ఉన్నాయి ఎంప్లాయీస్ మీద. యాస్ ఎ ఫ్రెషర్స్ అయినా గూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ చానా ఉన్నాయి. మెయిన్‌గా మీ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోతే మనం అస్సలు సర్వైవ్ అవ్వలేము. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ నేను ఎంబీఏ జాయిన్ అవ్వడానికి. దో సీఏ, సీఎంఏ ప్రొఫెషనల్ కోర్సెస్ అయినా భయం లేకుండా మాట్లాడడం అనేది అంత ఈజీ గాదు. సో మనకు కొంచెం ప్రాక్టీస్ కావాలి. కెమెరా ముందుకొచ్చి మాట్లాడడానికి భయపడే నేను ఈరోజు వీడియో చేస్తూ మాట్లాడుతున్నా మీతో. అంటే ఈ 10 డేస్‌లో నాకు నేనే చాలా డిఫరెన్స్ చూసుకున్నా. ఫ్యాకల్టీని ఎదురుగా చూస్తూ క్లాస్ వినని నేను, ఎవరైతే నా ముందు ఎవరన్నా ఉంటారో వాళ్ళ వెనకాల దాక్కుంటా ఓన్లీ వాళ్ళు చెప్పే ఆహ్, వాళ్ళు చెప్పే టాపిక్స్ మాత్రమే వినే నేను, ఎగ్జాక్ట్ ఫ్యాకల్టీకి ఎదురుగా కూర్చొని వాళ్ళని డైరెక్ట్‌గా చూస్తూ క్లాస్ వింటున్నా. సో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనింత మారానా? ఇంత ఇంప్రూవ్ అవ్వానా అని. సో బై ది ఎండ్ ఆఫ్ ది ఎంబీఏ నేనింకా ఇంప్రూవ్ అవుతా అని అనుకుంటున్నా. హోప్స్. ఈరోజు హార్డ్‌లీ 43 మెంబర్స్ వచ్చారు. సో ఫ్యాకల్టీ చెప్పేదేంటంటే త్రూ ఔట్ ద ఇయర్ గూడా స్ట్రెంత్ అనేది ఇలానే ఉంటదంట. కొంతమంది వస్తారు, కొంతమంది రారు అంట. ఇప్పటివరకైతే నేను రెగ్యులర్‌గా ఎవ్రీ డే కాలేజ్‌కెళ్ళా. సో నాకైతే ప్రెజెంట్ అయితే వెళ్తున్నా. కానీ నాకెప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయో నాకు ప్రిపరేషన్ టైం కావాలో నేనప్పుడు వెళ్ళలేను కాలేజ్‌కి. సో అందుకనేసి నేను రెగ్యులర్‌గా వెళ్తున్నా. ఎవరికైతే ఏ పని లేకుండా ఓన్లీ ఎంబీఏ చేయడం ఒక్కటే పనున్నవాళ్ళు గూడా వాళ్ళకి రావడానికి ఇబ్బందేంటో నాకర్థం గాదు. వాళ్ళు నా దగ్గరకొచ్చి "నువ్వు రెగ్యులర్‌గా వస్తావా? రెగ్యులర్‌గా ఎందుకు రావడం" అని అంటున్నారు. వచ్చేవాళ్ళని కూడా చెడదొబ్బడం అంటే ఇదేనేమో. సో మీరు అలాంటి ఒక క్యాండిడేట్ అయితే అలాగ అస్సలు ఉండకండి. మీకు వేరే వర్క్ ఉంటే తప్పదు. వర్క్ లేనప్పుడు కాలేజ్‌కి వెళ్ళండి. వెళ్ళి మంచిగా నేర్చుకోండి. మెమరీస్‌ని క్రియేట్ జేసుకోండి. అబ్జర్వ్ జేయడం నేర్చుకోండి. వెళ్ళామా, వచ్చామా అని కాదు. ఏం జరుగుతుంది? ఎవరెలా ఉంటున్నారు? ఎవరెలా బిహేవ్ జేస్తున్నారు? ఎవరితో మనం ఎలా ఉండాలి? ఫ్యాకల్టీ ఏం జెప్తున్నారు? ఆ రోజు మనం ఏం నేర్చుకున్నాము? సో మనకి ఏం యూజ్ అయింది ఈరోజు కాలేజీకి వెళ్ళడం వల్ల అనేది ఆలోచించండి. సో జస్ట్ వెళ్ళామా, వచ్చామా అని కాదు. ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయండి. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఇస్తే కంప్లీట్ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఆల్సో నవంబర్ 1 ఒక ఈవెంట్ ఉంది. వాక్ టుగెదర్ అని చెప్పి సమ్ పొల్యూషన్ గురించి అండ్ నేచర్ గురించి ఒక వాక్ ఉంది నెక్లెస్ రోడ్‌లో. సో దానికి రిజిస్టర్ చేసుకున్నాం. నవంబర్ 1న ఆ ఈవెంట్ ఉంది. అది మా ఫస్ట్ ఈవెంట్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత. అండ్ రేపొద్దున్న ఒక వర్క్‌షాప్ ఉందంట. యాక్చువల్లీ వర్క్‌షాప్‌లో ఏముంటది, ఏంటి అనేది నాకు తెలీదు. వాళ్ళు చెప్పిందేంటంటే సెమినార్స్ ఉంటాయి. అండ్ ఎవరో గెస్ట్స్ వస్తారు. వాళ్ళు ఒక టాపిక్ మీద సెమినార్ ఇస్తారు అని చెప్పారు. సో రేపొద్దున్న వర్క్‌షాప్ ఉంది. అండ్ నవంబర్ 1న ఈవెంట్ ఉంది. యాహ్! ఈ వర్క్‌షాప్ ఎలా జరిగింది అనేది, ఈవెంట్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. బాయ్.